పాలకూర చికెన్కి సరిపడా ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో కొంచెం స్పైసెస్, లవంగ, ఇలాచి, పట్ట. ఇప్పుడు ఆనియన్స్, 3 బిగ్ సైజ్ ఆనియన్స్. నేను త్వరగా కుక్ కావడానికి నేను అన్ని కర్రీస్లో సాల్ట్ ముందుగానే వేసుకుంటాను. కర్రీకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్. పచ్చిమిరపకాయలు అండి, 8 పచ్చిమిర్చి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేయాలండి. మొత్తం మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. మీట్లో నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. మీట్లో నుంచి వాటర్ చూసారు కదండి, ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఓకే అండి, వాటర్ కొద్దిగా అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు కారం వేసుకుందాము. రుచికి సరిపడా కారం. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించాం కదండి. ఇప్పుడు వాష్ చేసుకున్న పాలకూర కట్టలండి. ఇది పాలకూర చికెన్ కాబట్టి పాలకూర ఎక్కువగానే ఉండాలి. కేజీ చికెన్కి నేను 20 కట్టల పాలకూర తీసుకున్నాను. కేజీకి 20 కట్టలు పాలకూర. చూసారు కదండి, పాలకూర వేసాక బౌల్ ఫుల్ అయిపోతుంది. అది కాస్త కుక్ కాగానే ఇది పాలకూర అనేది కొంచెం క్వాంటిటీ కిందికి వెళ్ళిపోతుంది. అండ్ కిందికి పైకి బాగా మిక్స్ చేయాలండి, పీసెస్ విరగకుండా. చికెన్ మనం హాఫ్ కుక్ చేసిన తర్వాత నేను పాలకూర వేసాను కదా, ఇప్పుడు ఈ పాలకూర మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఓకే అండి, ఫైనల్గా పాలకూర చికెన్ అయిపోయింది. నేను చేసిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.